నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రనామాలకు 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 339 నామము విష్ణు మాయ. 10 పదార్థం సర్వవ్యాపకుడైన భగవంతుని మాయ. లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను భ్రమ పెట్టే లక్షణాన్ని మాయ అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు నిజానికి లేకపోయినా ఉన్నట్లు మనకు కనిపించినట్టే వాస్తవానికి నిరంతర చైతన్యంతో ఉండే పరమాణువులతో తయారైన దేహం స్థిరంగా స్థూలంగా ఉన్నట్టు భ్రమింపచేయడం. స్థితికారకుడైన విష్ణుమూర్తి మాయే కదా. విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించిన కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా మాయా వ్యూహంతో నిర్వహిస్తుంది. విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారు ఈ మాయను విష్ణుమాయ అన్నారు. దేశం చేత గాని కాలం చేత గాని వస్తు చేత గాని కొలవటానికి శక్యం కానట్టి సర్వవ్యాపకుడైన భగవంతుని కూడా ఒక ఆవరణాన్ని కల్పించింది మాయ. లేక ఆ సర్వవ్యాపకుడైన భగవంతుని సంబంధమైన మాయ విష్ణువ్యాపనశీలుడు దేశకాలాతీతుడు అట్టి వాణిని మాయచే కప్పి పరిమితిని చేస్తుంది. త్రిగుణాంతకమైన నా మాయ దాటశక్యం కానిది అని భగవద్గీతలో ఉన్నది. సత్వరాజత్వము గుణాల వలన ఈ లోకాలన్నిటినీ వ్యక్త స్వరూపులుగా విభజించి సృష్టించేది విష్ణుమాయ. కాళికా పురాణంలో ఉన్నది. అటువంటి విష్ణుమాయను దాటడం అసాధ్యం. ఇది పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. పరమాత్మ అవతరించినప్పుడు త్రిగుణాంతకమైన మాయను తన వశం చేసుకొని అవతరిస్తాడు. దేవీ ఏషా గుణామాయై మామా మాయా దురత్యాయ మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. అలౌకిక త్రిగుణాంతకమైన మాయను దాటడం అసాధ్యం. నన్ను ఎవరు తమ ఆత్మగా భావిస్తారో లేక ఎవరు నన్ను శరణు పొందుతారో వారు మాత్రమే దాటగలరు. మాయం తు ప్రకృతిం విద్యాన్నమాయనం తు మహేశ్వరం. మాయా ప్రకృతి, దానిని వశమందుకొనించుకునేవాడు మహేశ్వరుడు. మాయను ఆవిద్య అని కూడా అంటారు. మాయ ఈశ్వరుని ఆధీనంలో ఉంటూ జీవిని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. మాయను సత్యమని ఒప్పుకోలేము, అసత్యమని తప్పుకోను లేము. మనము ఊహించని పనులను జరిపించేది మాయ. అపరిచ్ఛిన్నుడైన విష్ణువును కూడా పరిచ్ఛిన్నుడుగా చేయగలిగింది మాయ. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. నమస్తేన్యా 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 నమో నమః. సర్వభూతములందు విష్ణుమాయ అని చెప్పబడే పరమేశ్వర శక్తియే విష్ణుమాయ. త్వాం హి సర్వాణి భూతాని మోహయంతి నిజోజాస విచారాస్య యదా కామం త్వాం నజిష్యంతి కచ్చన. లలితోపాఖ్యానంలో ఉన్నది. ఓ మాయ, నీవు సర్వప్రాణులను మోహపరుస్తూ స్వేచ్ఛగా సంచరించి నిన్ను ఎవరు జయించలేరు. విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం విష్ణుమాయాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ.